ఆపరేషన్ సింధూర్ సందర్భంగా సరే మన సన్నాసులకి తెలియదు కానీ చాలామందికి అక్కడ ప్రపంచానికే అర్థమైంది. అప్పటి నుంచి మరింత జాగ్రత్తగా భారత్తో ఉంటుంది. ఏదైతే ఫస్ట్ మనం కొట్టినటువంటిది ఉగ్రవాద శిబిరాలు, 11 ఉగ్రవాద శిబిరాలు, టోటల్గా 6 ప్రదేశాల్లో ఉన్నటువంటి 11 ఉగ్రవాద శిబిరాల మీదన బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడ్డం. తద్వారా 100 ఇళ్ల మధ్యలో, వేలాది ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ఒక భవనంగా ఉంటున్నటువంటి టెర్రరిస్టులకు సంబంధించినటువంటి స్థావరాల్ని ఖచ్చితమైనటువంటి లక్ష్యంతో యాక్యురేట్గా కొట్టామన్నమాట. అంటే అంత ఇంటెలిజెన్స్, అంత పర్ఫెక్ట్, అంటే అక్షాంశాలు రేఖాంశాలతో సహా పర్ఫెక్ట్గా ఉంది. అందుకని మనం మిస్సైల్లో గైడెడ్ మిస్సైల్ని పెట్టి కొడితే కరెక్ట్గా అందులోకి వెళ్ళిబడి అవి పేలి చచ్చారు. ఈవెన్ లష్కరే తోయిబా చీఫ్కి సంబంధించినటువంటి కుటుంబం చచ్చిపోయింది అన్నటువంటి అజార్ కుటుంబం కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు లష్కరే హెడ్ క్వార్టర్స్ అన్నటువంటిది భారీ ఎత్తున ధ్వంసం జరిగింది అన్నటువంటి విషయం ఇప్పుడు మరొకసారి లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి నేతలే అంగీకరించినటువంటి వైనం తాజాగా కలకలం రేపుతోంది. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏదైతే లష్కరే తోయిబా చీఫ్ ఈ మొక్కని అక్కడ మాట్లాడినటువంటి సందర్భంలో బయటకు వచ్చింది. Well, yes, Gargi, this is a big NDTV exclusive video that NDTV has obtained from Pakistan, and this is from Murid K. Today itself, in the morning, Abdul Rauf, who's the operational commander of Lashkar-e-Toiba, the UN-designated terror organization that is Pakistani-sponsored, has confessed to the devastation. ఇది ఇప్పుడు మన నేషనల్ మీడియా దీన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి లష్కర్-e-తోయిబాకి సంబంధించి ఐక్యరాజ్య సమితి చేత కూడా తీవ్రవాదిగా గుర్తించబడినటువంటి వ్యక్తి బయటపెట్టాడు. సర్వనాశనం అయిపోయింది వాళ్ళ స్థావరం అన్నటువంటి విషయాన్ని.